రాష్ట్రంలో బుల్డోజర్ పాలన సాగుతుందని పేద ప్రజల ఇండ్లు కూల్చి వారి ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి భూ నిర్వాసితులపై చిత్తశుద్ధి ఉంటే పెండింగ్లో ఉన్న 400 ప్యాకేజీలను మంజూరు చేసి నిర్వాసితుల సమస్యలు తీర్చాలని ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 160 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు మాట్లాడాలంటే గజ్వేల్కి రావాల్సిన 400 ప్యాకేజీలు, అలంటార్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయి. ఇక 170 కోట్లు శాంక్షన్ అయినాయి, ప్రొసీడింగ్ ఇచ్చినాయి, క్యాన్సిల్ దమ్ముంటే తీసుకురా. మెదక్ 1200 కోట్లు తీసుకురా. కాకుండా నోటికి వచ్చినట్టు నోరుంది కదా అని చెప్పి నోటికి తీట ఉంటే చాలా కష్టం. ప్రజలు చూస్తుండ్రు. ముందాలండి దీపం కింద చీకటి అన్నట్టు నీ చీకటి చూసుకో. ఇలా హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం అమ్మ నాన్న పుట్టిన వల్గర్ లాంగ్వేజ్ ఎందయా? మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. ప్రజలు ఉండరు ఇక్కడ. నిన్న వచ్చిన మల్లన్న సాగర్కి కూర్చుండబెట్టు, మాట్లాడు. ఎవరికి రాలేదో ఇస్తా అని చెప్పు. నీ ప్రభుత్వం ఉంది కదా, అట్లలేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. ఇక్కడ ప్రజలు క్షమించరు. మరి మీ మీద కూడా తిరగబడే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.